ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కూడా అటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే చిన్న పిల్లలు సైతం రోడ్లెక్కి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు మానవహారం అదేవిధంగా వంట వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఎలా చూడాలి ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాలను కూడా అన్నమయ్య జిల్లాలో అంటే కలపడాన్ని ఎలా చూడాలి? అది చాలా దారుణం. మాకు కడప 25 కిలోమీటర్స్ ఉంది, రాజంపేట 30 కిలోమీటర్ ఉంది, రాయచోటి 90 కిలోమీటర్లు ఉంది. అంత దూరం మేము ప్రజలు పోవాలంటే చాలా ఇబ్బందులు పడతారు. మాకు ప్రోటోకాల్ ప్రకారం ఇది కోదండరామస్వామి అలాగే సిద్ధవటం కోట ఇవన్నీ సిద్ధవటంకి అయితే మరీ దారుణం. వాళ్ళు పోవాలంటే 90 కిలోమీటర్లు, కడప అయితే 10 కిలోమీటర్లు ఉంది. ఇలా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. స్వచ్ఛందంగా మేము పిలవగానే స్వచ్ఛందంగా అందరూ ప్రజలు పెద్ద ఎత్తున పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు లేడీస్ కానీ మొత్తం అందరూ ఎలా పాల్గొన్నారు మీరే చూస్తున్నారు స్పందన. అంటే ఒక రకంగా ఇక్కడ ఒంటిమిట్ట మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం వల్ల అంటే ఎంత దూరం ఉంటుంది ఏంటి అసలు? ఒంటిమిట్ట మండలాన్ని 90 కిలోమీటర్లు వస్తుంది. బస్సులు మారాలంటే 2 బస్సులు మారాలి, అలాగే 2 జిల్లాలు దాటాలి. కడప నుంచి రాయచోటికి పోవాలి. అదే గుడి ఉంది, సీఎం గారు వస్తారు, ప్రోటోకాల్ ప్రకారం ఒక మంత్రి వస్తారు. అలాంటప్పుడు మంత్రి రావాలంటే రాయచోటి నుంచి 100 కిలోమీటర్ల పైగా తిరుక్కు రావాలి. అదే మాకు ఇక్కడైతే 30 కిలోమీటర్స్లో వస్తారు స్పీడ్గా. ఒక రకంగా ఒంటిమిట్ట మండలాన్ని కలపడం వల్ల అటు అన్నమయ్య జిల్లాలో కలపడం వల్ల కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరికొందరు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి? ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేసేది, భౌగోళిక స్వరూపాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని ప్రాంతాలను విభజించాలే తప్ప మరి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలను మరి కడపలో ఇప్పుడు ఉంచారు, మా కడపలోనే ఉంచాలి. మరి ఈరోజు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పైన 32,000కు పైగా సంకీర్తన రాసినటువంటి పద కవితా పితామహుడు వాగ్గేయ తాళ్లపాక అన్నమయ్య జన్మించినటువంటి పుణ్యగడ్డ. మరి తాళ్లపాక అన్నమయ్య జిల్లాని పెట్టి అన్నమయ్య ఎక్కడో తాళ్లపాకలో జన్మిస్తే మరి రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉంది. మేము వ్యతిరేకించడం లేదు. మా హక్కులను మా భావి తరాల భవిష్యత్తు పిల్లల జీవితాలకు రక్షణ ఉండాలనేటువంటి విషయంతో మేము కడపలో అయితే మాకు అనుసంధానాలు ఎక్కువ, రోడ్డు మార్గం. మరి దక్షిణాది భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి కోదండరామస్వామి సన్నిధి, ఇక్కడికి మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత విజయనగరం జిల్లా అటువంటి రామతీర్థాన్ని మరి జిల్లా టెంపుల్గా స్టేట్ టెంపుల్గా ప్రకటించాలంటే మరి ఒంటిమిట్టను స్టేట్ టెంపుల్గా ప్రకటించడం, మరి ఈరోజు ఈ కోదండరాముడే ఒంటిమిట్ట మరి సిద్ధవటం మండలాలను కడపలోనే ఉంచుతారని మేమందరం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒకటే చిత్త చివరిగా మేము చెప్పడం మా కోరిక ఏమంటే ఒంటిమిట్ట సిద్ధవటం మండలం అందరూ కలిపి కోరిక, దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రెవెన్యూ పరంగా, విద్యాశాఖ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆలోచించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సిద్ధవటం మండలాన్ని ఒంటిమిట్ట మండలాన్ని కడపలో కలపడాన్ని ఎలా చూడాలి అంటారు? అన్నమయ్య జిల్లాలో కలపడానికి చాలా అన్యాయం. ఇది గవర్నమెంట్ మళ్ళీ రిఫ్యూజ్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఒంటిమిట్ట సిద్ధవటం ఒంటిమిట్టలో కోదండరామస్వామి దేవస్థానం ఉంది, సిద్ధవటంలో కోట ఉంది, మాధవరంలో చేనేతలు ఉన్నారు, ఎస్సీలు బీసీలు భావితరాలు అందరూ నష్టపోతారు. కావున గవర్నమెంట్ వారు మరొక్కసారి పునరాలోచించవాలని మేము మా ప్రజల తరఫు 2 మండలాల ప్రజల తరఫున కోరుకుంటున్నాము. 2 మండలాల ప్రజలను కూడా ఒక రకంగా అన్నమయ్య జిల్లాలో కలపడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా అంటే ఒక రకంగా కోదండరామాలయం ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి సిద్ధవటం మట్టిరాజుల కోట ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా కడపలోనే కలపాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో పునరాలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, ఒంటిమిట్ట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.